అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. తమ భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాళ్ల మీద పడి కన్నీరు మున్నీరయ్యారు ఇద్దరు మహిళలు. కొత్తపేట మండలం కొత్తపాలెంకు చెందిన గుత్తుల పుణ్యవతి, మట్టపర్తి లక్ష్మీ ప్రసన్న పన్ను రికార్డుల్లో నకిలీ పత్రాలు సృష్టించి తమ భూములను దోచుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొబ్బరి తోటకు వెళ్లకుండా అడ్డుకుని చంపేస్తామంటూ బెదిరింపులు కూడా చేసినట్లు వారు ఆరోపించారు. కుడిపూడి వెంకటరత్నం, వెంకటేష్, బొక్క లోకేష్, బాలకృష్ణ తదితరులపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదని బాధితులు వాపోయారు. మంత్రి బంధువులమంటూ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కొత్తపేట ఎస్ఐ తమకు సెటిల్మెంట్ చేసుకోండి అని సలహా ఇచ్చారని బాధితులు ఆరోపించడం మరింత కలకలం రేపుతోంది. ఓ పని చేయండి, కొత్తపేట డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు వెళ్తారా? కోర్టులో ఉంది కానీ కోర్టులో లేదు కదా. ఏమన్నా డిఎస్పీ లక్ష్మీ ప్రసన్న. మా నాన్నగారు గుత్తి వెంకట్రావు గారు నాకు పసుపు కుంకాల మాన్యం కింద 2016లో నా పెళ్ళికి రాశారు 5 గుంచాలు కొత్తపేటలో భూమి. నా పొలంలో నేను దింపు తీసుకోవడానికి వెళ్తే ఆ ఊర్లో గ్రామ కాపురస్తులు వచ్చి కుడిపూడి వెంకటరత్నం, కుడిపూడి రమేష్, కుడిపూడి వెంకటేష్, లోకేష్, బొక్క లోకేష్, బాలకృష్ణ, రాయుడు బాలకృష్ణ వీరందరూ వచ్చి మాపై దౌర్జన్యం చేశారు. మినిస్టర్ గారిని, సుభాష్ అన్నయ్యని నేను అడుగుతున్నాను, నా భూమి నాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నాకు ఈ సహాయం చేయన్నయ్యా. పేరు గుత్తుల పుణ్యవతి సీతారామలక్ష్మి అండి. నా భర్త చిన్నప్పుడే చిన్న పిల్లలు అప్పుడు చనిపోయాడండి. తర్వాత వెంకటరావు గారు, గుత్తుల వెంకటరావు గారు అని ఆయన కొత్తపాలెం అండి, కొత్తపేట అండి. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారండి. చేసుకుని పిల్లలు పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లలకి పాప అయ్యి పెళ్లి చేశారండి. పిల్లల్ని చదివించారు. ఆయన అంతా బాగానే ఉందండి. తర్వాత నా అనంతరం కూడా ఆయన అనంతరం నాకు మళ్ళీ 14 గుంచాలు రాసిచ్చాడండి. రాసిస్తే ఆ తోటలో దింపు తీసుకుంటుంటే గుడిపూడి వెంకటరత్నం అని, గుడిపూడి వెంకటేశ్, గుడిపూడి మహేష్, రాయుడు బాల, బొక్క లోకేశ్ అని అతను వచ్చండి. మాది అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి చాలా ఇబ్బంది పెట్టి అసహ్యంగా మాట్లాడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఆస్తి మాది, ఇది మీది కాదు, ఇది మాది అనేసి చెప్తున్నారండి. మాకు సహాయం చేయమని సుభాష్ గారిని కోరుకుంటున్నానండి. ఆయనకి సుభాష్ గారు సపోర్ట్ ఉందని చెప్తున్నాడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మేము చూసుకుంటామని చెప్తున్నారండి. మాకు సహాయం చేయమని అడుగుతున్నానండి.